సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. గతించిపోయిన వైసీపీ ప్రభుత్వంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీ గుడ్ నేమ్ సంపాదించుకున్న గుడివాడ అమర్నాథ్, జగన్ మంత్రుల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఎక్కువగా ఉన్న మంత్రిగా పేరు తెచ్చుకున్న అమర్నాథ్ తన హయాంలో గాజువాకలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ని నిబంధనలకు విరుద్ధంగా కట్టారు. ఈ మధ్య వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కుప్పకూలిపోయింది. ఇక తర్వాత కుప్పకూలబోయేది కోడిగుడ్డు మంత్రి గుడ్డు అని తెలుస్తోంది. అక్రమంగా కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ని నేలమట్టం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గతంలో అన్ని అనుమతులతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. దీన్ని చూసి కళ్లల్లో నిప్పులు పోసుకున్న అమర్నాథ్ ఆ భవనాన్ని ఎలా కూలగొట్టాలా అని ప్లాన్ చేశారు. మాస్టర్ ప్లాన్ రహదారి విస్తరణకు భూమి వదలకుండా నిర్మాణం చేశారన్న సాకు చెబుతూ పూర్తయిన భవనాన్ని సగానికి పైగా కూలగొట్టించారు. అత్తకు బుద్ధి చెప్పి కోడలు మూకుడి నాకినట్టు ఇప్పుడు అదే అమర్నాథ్ ఎలాంటి అనుమతులు లేకుండా అదే గాజువాకలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. జీవీఎంసీ 70వ వార్డులో చుట్టవానిపాలెం దగ్గర జాతీయ రహదారిని ఆనుకొని కోడిగుడ్డు అమర్నాథ్ G+4 కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని మాస్టర్ ప్లాన్ లో భాగంగా 200 అడుగుల నుంచి 266 అడుగులకు విస్తరించాలని జీవో నెంబర్ 136లో పేర్కొన్నారు. ఆ ప్రకారం అమర్నాథ్ తన భవంతిని రోడ్డుకు 53 అడుగులు విడిచిపెట్టి నిర్మించాల్సి ఉంటుంది. కానీ అధికార బలంతో ఉన్న ఆయన అలా చేయకుండా భారీ భవనం నిర్మించారు. స్థలాన్ని వదిలిపెట్టే విషయంలోనే కాకుండా ఇంకా అనేక అంశాలలో అమర్నాథ్ నిబంధనలను బేఖాతరు చేస్తూ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. మరి నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా పల్లా శ్రీనివాసరావు భవనాన్ని ఎలా కూల్చారో ఇప్పుడు కోడిగుడ్డు అమర్నాథ్ భవనాన్ని కూడా అలాగే కూల్చాలి కదా.